అప్పుడు నాకు తెలియదు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ తెలుగు స్టేట్మెంట్స్‌ని ఇంగ్లీష్‌లో మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, లిటిల్ డిడ్ ఐ నో అనే ఫ్రేజ్‌తో అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సుంటుంది. లిటిల్ డిడ్ ఐ నో. లెట్ అస్ టేక్ 2 ఎగ్జాంపుల్స్. ఈ నిర్ణయం నా జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలియదు. ఈ నిర్ణయం నా జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలియదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో లిటిల్ డిడ్ ఐ నో థాట్ దిస్ డెసిషన్ వుడ్ చేంజ్ మై లైఫ్. లిటిల్ డిడ్ ఐ నో థాట్ దిస్ డెసిషన్ వుడ్ చేంజ్ మై లైఫ్. అంటే ఈ నిర్ణయం నా జీవితాన్ని మార్చేస్తుందని నాకు తెలియదు. సెకండ్ ఎగ్జాంపుల్. అతను వారికి అబద్ధం చెప్తున్నాడని వారికి అప్పుడు తెలియదు. అతను వారికి అబద్ధం చెప్తున్నాడని వారికి అప్పుడు తెలియదు. లేదా అప్పుడు వారికి తెలియదు. లేదా అప్పుడు వారికి అర్థం కాలేదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో లిటిల్ డిడ్ దే నో, లిటిల్ డిడ్ దే నో హి వాస్ లయింగ్ టు దెమ్. లిటిల్ డిడ్ దే నో హి వాస్ లయింగ్ టు దెమ్. అంటే అతను వారికి అబద్ధం చెప్తున్నాడని అప్పుడు వారికి అర్థం కాలేదు. లేదా అప్పుడు వారికి తెలియదు. సో ఫ్రెండ్స్ ఇలా అప్పుడు నాకు తెలియదు, అప్పుడు నాకు అర్థం కాలేదు అని తెలిపే సందర్భంలో లిటిల్ డిడ్ సబ్జెక్ట్ నో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.